హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి 2026 కరెంట్ అఫైర్స్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 1000 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీరు ఇచ్చేటటువంటి ప్రతి లైక్ కూడా మా యొక్క రెస్పాన్సిబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. లడఖ్‌లోని ఏ గ్రామం వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్‌లో భాగంగా భారతదేశపు మొదటి మోడల్ సరిహద్దు గ్రామంగా మారింది? సో, లడఖ్‌లోని ఏ గ్రామం అనేది వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా మొదటి మోడల్ సరిహద్దు గ్రామంగా గుర్తింపబడింది అంటున్నాడు. అంటే చుమూర్ గ్రామం అనేది, లడఖ్‌లోని చుమూర్ గ్రామం అనేది వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్‌లో భాగంగా మొదటి మోడల్ సరిహద్దు గ్రామంగా గుర్తింపబడింది. సో, తూర్పు లడాఖ్‌లో ఉన్నటువంటి చుమూర్ గ్రామం అనేది వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా భారతదేశపు మొట్టమొదటి మోడల్ సరిహద్దు గ్రామంగా గుర్తింపబడింది. 2023లో 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని సరిహద్దు గ్రామాల అభివృద్ధి కోసం ఈ ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. భవ్య పథకం కింద ఎన్ని ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయనున్నారు? భవ్య పథకం కింద ఎన్ని ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయనున్నారు అంటున్నాడు. సో, ఇక్కడ భవ్య పథకం అనేది దేనికి సంబంధించింది అంటే ఇండస్ట్రియల్ పార్కుల యొక్క అభివృద్ధికి సంబంధించింది. సో, ఇక్కడ క్వెషన్ ఏం అడుగుతున్నాడు మనని అంటే భవ్య పథకం కింద ఎన్ని ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయనున్నారు అంటున్నాడు. అంటే మొత్తం 100 ఇండస్ట్రియల్ పార్కులను 100 ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయనున్నారు. సో, భవ్య పథకం కింద మొత్తంగా 100 ప్రపంచ స్థాయి ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయనున్నారు. 2026-27 నుండి 2031-32 మధ్య కాలంలో 33,660 కోట్ల బడ్జెట్‌తో వీటిని అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఆరోగ్యవన్ చొరవను ఏ సంస్థ ప్రారంభించింది? ఆరోగ్యవన్ చొరవను ఏ సంస్థ ప్రారంభించింది అంటున్నాడు. అంటే మనకి ఎన్‌హెచ్‌ఏఐ సంస్థ. ఎన్‌హెచ్‌ఏఐ సంస్థ అంటే మనకి నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా అనేటటువంటి సంస్థ ఆరోగ్యవన్ అనే చొరవను, అనే ఇనిషియేటివ్‌ను ప్రారంభించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, ఇక్కడ ఏం చేస్తారు దీని కింద అంటే జాతీయ రహదారుల వెంబడి వేప, ఉసిరి, చింత వంటి ఔషధ గుణాలున్నటువంటి మొక్కలను నాటడమే ఈ ఆరోగ్యవన్ చొరవ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫ్రెండ్స్, మనకి ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ కోసం సూపర్ రివిజన్ మెటీరియల్ అనేది అందించడం జరుగుతుంది. సో, దానికి సంబంధించి అసలు కంటెంట్ ఏముంది, అది మీకు యూజ్ అవుతుందా, యూజ్ అవ్వదా అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. సూపర్ రివిజన్ మెటీరియల్‌లో భాగంగా మనం ఏమందిస్తున్నామంటే 10 గ్రాండ్ టెస్ట్‌లు మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి, నెక్స్ట్ 18 మంత్స్ కరెంట్ అఫైర్స్. ఇందులో మీకు 2015 జనవరి నుంచి 2016 జూన్ వరకు 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 750 కరెంట్ అఫైర్స్ విత్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటాయి. విత్ టెక్స్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటాయి. నెక్స్ట్ ఇందులోనే మీకు టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్. టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్ అంటే సో, ఇక్కడ చూడండి స్పోర్ట్స్, అవార్డ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, జీఐ ట్యాక్స్, యూనియన్ బడ్జెట్, అపాయింట్మెంట్స్, ఎక్సర్సైజెస్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, సబ్మిట్స్, ఇండెక్సెస్ అండ్ ర్యాంక్స్, ఎకనామిక్ సర్వే, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మొత్తం 11 టాపిక్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వీటితో పాటుగా 2025లో జరిగినటువంటి ఎగ్జామ్ ఉంది కదా, ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి మనం దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ రివ్యూ వీడియోస్ అనేది చేయడం జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్ పీడిఎఫ్స్ అనేవి మీకు ఈ 2025 ఆల్ సిప్స్ జనరల్ సైన్స్ పీడిఎఫ్‌లో మీకు ఉంటాయి. నెక్స్ట్ 1500 జనరల్ సైన్స్ ఎంసీక్యూస్. ఇందులో కెమిస్ట్రీకి సంబంధించి 500 ఉంటాయి. నెక్స్ట్ ఫిజిక్స్‌కి సంబంధించి 500 ఉంటాయి. నెక్స్ట్ బయాలజీకి సంబంధించి కూడా మీకు 500 ఎంసీక్యూస్ అనేవి ఉంటాయి. సో, మరి ఈ కోర్స్‌ని ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటే చూడండి, మీకు ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోగానే లాగిన్ అవ్వగానే మీకు ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ స్టోర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా కోర్సెస్ అనేవి ఓపెన్ అవుతాయి. మీకు ఇందులో ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి ₹149 కోర్స్ అనేది కనిపిస్తుంది. ఆర్ఆర్బీ గ్రూప్ డి 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ అని చెప్పి ఆ కోర్స్ అనేది కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అన్ని ఫోల్డర్స్ కూడా కనిపిస్తాయి. సో, మీరు ఇవి గనుక ప్రిపేర్ అవ్వగలిగితే మీకు
కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్ని క్వెషన్స్ అడిగినా కూడా మీరు మాక్సిమం క్వెషన్స్ ఆన్సర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. 15-20 క్వెషన్స్ అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్‌లో. అన్ని క్వెషన్స్‌కి మనం ఆన్సర్ చేసే విధంగా ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఒక్క క్వెషన్ కూడా మిస్ అవ్వకుండా అన్ని టాపిక్స్ వైస్‌గా ఇచ్చాం. అదే విధంగా ఓవరాల్‌గా 18 మంత్స్‌కి సంబంధించినటువంటి 750 కరెంట్ అఫైర్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. అదే విధంగా డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అవైల్ చేసుకోండి. నెక్స్ట్ క్వెషన్. విశ్వసూత్ర చొరవను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? విశ్వసూత్ర చొరవను ప్రారంభించినటువంటి మంత్రిత్వ శాఖ ఏది అంటున్నాడు. అంటే జౌళి మంత్రిత్వ శాఖ. జౌళి మంత్రిత్వ శాఖ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ లేదా జౌళి మంత్రిత్వ శాఖ అనేది విశ్వసూత్ర అనే చొరవను లేదా ఇనిషియేటివ్‌ను తీసుకురావడం జరిగింది. సో విశ్వసూత్ర వేవ్స్ ఆఫ్ ఇండియా ఫర్ ది వరల్డ్ అనే కార్యక్రమాన్ని జౌళి మంత్రిత్వ శాఖ అనేది తీసుకొచ్చింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా భారతీయ చేనేత వస్త్రాలను ప్రోత్సహించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఉల్లాస్ పథకం కింద పూర్తి అక్షరాస్యతను సాధించిన 5వ రాష్ట్రంగా ఏ రాష్ట్రం ప్రకటించబడింది? వెరీ 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 ఇంపార్టెంట్ స్కీమ్. మనకి ప్రీవియస్‌గా 2025లో ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్స్‌లో చాలా షిప్స్‌లో రిపీటెడ్‌గా అడిగినటువంటి క్వెషన్ ఈ పథకానికి సంబంధించి ఉల్లాస్ పథకం కింద పూర్తి అక్షరాస్యత సాధించినటువంటి 5వ రాష్ట్రంగా ఏ రాష్ట్రం ప్రకటించబడింది అంటే సిక్కిం రాష్ట్రం ప్రకటించబడింది. ఉల్లాస్ పథకం కింద 100% అక్షరాస్యత సాధించినటువంటి 5వ రాష్ట్రంగా ఏ రాష్ట్రం గుర్తించబడింది అంటే సిక్కిం రాష్ట్రం గుర్తించబడింది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వన్ కేస్ వన్ డేటా అనే డిజిటల్ ఇనిషియేటివ్‌ను ప్రారంభించిన సంస్థ ఏది అంటున్నాడు. వన్ కేస్ వన్ డేటా అనే డిజిటల్ చొరవ లేదా ఇనిషియేటివ్‌ను ప్రారంభించిన సంస్థ ఏది అంటున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సుప్రీం కోర్ట్ అనేది మనకి వన్ కేస్ వన్ డేటా అనేటటువంటి డిజిటల్ ఇనిషియేటివ్‌ను స్టార్ట్ చేసింది. సుప్రీం కోర్టు నుండి కింది స్థాయి కోర్టుల వరకు డేటాను ఏకీకృతం చేయడానికి మరియు డిజిటల్ డేటా సిస్టమ్‌ను రూపొందించడం కోసం సుప్రీం కోర్ట్ అనేది వన్ కేస్ వన్ డేటా అనే ఇనిషియేటివ్‌ను తీసుకొచ్చింది. వన్ కేస్ వన్ డేటా అనే ఇనిషియేటివ్‌ను సుప్రీం కోర్టు తీసుకొచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. పారా ఎలాన్ చొరవను భారతదేశం ఇటీవల ఏ దేశంతో కలిపి ప్రారంభించింది? పారా ఎలాన్ అనేటటువంటి ఇనిషియేటివ్‌ను భారతదేశం అనేది ఫ్రాన్స్‌తో కలిసి తీసుకురావడం జరిగింది. సో ఇందులో ఏం చేస్తారు? దేనికోసం తీసుకొచ్చారు అంటే సమ్మిళిత విద్య లేదా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ మరియు పారా స్పోర్ట్స్‌ను ప్రోత్సహించడం కోసం భారత్ మరియు ఫ్రాన్స్‌లు కలిసి సంయుక్తంగా 3 సంవత్సరాల ఒప్పందంతో మనకి ఈ పారా ఎలాన్ అనే ఇనిషియేటివ్‌ను తీసుకురావడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రధానమంత్రి ముద్రా యోజన ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ప్రధానమంత్రి ముద్రా యోజన పిఎంఎంవై అనేది మనకి ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 2015వ సంవత్సరంలో మనకి ప్రారంభించబడింది. ఎప్పుడు అంటే ఏప్రిల్ 8, 2015లో పిఎం ముద్రా యోజన లేదా ప్రధానమంత్రి ముద్రా యోజన పిఎంఎంవై అనే పథకం అనేది స్టార్ట్ చేయబడింది. ఈ పథకం అనేది మనకి రీసెంట్‌గా 11 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. కార్పొరేట్ మరియు వ్యవసాయేతర చిన్న తరహా పరిశ్రమలకు 20 లక్షల వరకు రుణాలను అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. పిఎం విశ్వకర్మ పథకం ఎప్పుడు ప్రారంభించబడింది? పిఎం విశ్వకర్మ అనే పథకం ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 2023లో ప్రారంభించబడింది. పిఎం విశ్వకర్మ అనే పథకం అనేది సెప్టెంబర్ 17, 2023న ప్రధాని మోదీ ప్రారంభించారు. సో ఎందుకు ప్రారంభించారు అంటే సాంప్రదాయ కళాకారులు మరియు హస్త కళాకారులను ప్రోత్సహించడానికి అదేవిధంగా ఆర్థిక మద్దతును అందించడం కోసం పిఎం విశ్వకర్మ అనే పథకాన్ని సెప్టెంబర్ 17, 2023న పిఎం మోదీ ప్రారంభించారు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ బిల్లు 2025 ద్వారా ఏ చట్టం భర్తీ చేయబడింది? వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్
అండ్ అజీవికా మిషన్, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ బిల్లు 2025 ద్వారా ఏ చట్టం భర్తీ చేయబడిందంటే ఎంజీ నరేగా చట్టం అనేది భర్తీ చేయబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టినటువంటి ఈ కొత్త బిల్లు ద్వారా 2005 నాటి ఉపాధి హామీ చట్టం ఎంజీ నరేగా అనేది భర్తీ చేయబడింది. సో దీని కింద నైపుణ్యం కలిగినటువంటి కార్మికులకు ఏడాదిలో 125 రోజుల ఉపాధి హామీని కల్పించడం జరుగుతుంది. గతంలో ఇది మనకి 100 రోజులు ఉండేది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిఎం రహత్ పథకం కింది వాటిలో దేనికి సంబంధించింది? పిఎం రహత్ పథకం కింది వాటిలో దేనికి సంబంధించింది అంటే మనకి రోడ్డు ప్రమాద చికిత్సలకు సంబంధించింది. సో రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ చేపట్టినటువంటి ఈ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు మొదటి 7 రోజుల పాటు 1.5 లక్షలు, అదేవిధంగా తక్షణ నగదు రహిత చికిత్సను అందించడం జరుగుతుంది. పిఎం రహత్ అనే పథకాన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ స్టార్ట్ చేసింది. దేనికోసం? రోడ్డు ప్రమాద చికిత్స కోసం స్టార్ట్ చేసింది. సో ఎవరైతే రోడ్డు ప్రమాదాల్లో గాయపడతారో వారికి 7 రోజుల పాటు 1.5 లక్షల విలువైనటువంటి వైద్యాన్ని ఉచితంగా అందించడం జరుగుతుంది. సారథి యాప్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సారథి యాప్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించిందంటే విద్యా మంత్రిత్వ శాఖ లేదా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది సారథి అనే యాప్ను ప్రారంభించింది, అప్లికేషన్ను ప్రారంభించింది. సో ఈ యాప్ను విద్యా మంత్రిత్వ శాఖ మరియు ఐఐటి కాన్పూర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఏదైతే ఈ సారథి యాప్ ఉందో ఈ యాప్ను విద్యా మంత్రిత్వ శాఖ అదేవిధంగా ఐఐటి కాన్పూర్లు కలిసి సంయుక్తంగా ప్రారంభించాయి. సో ఐఐటి జేఈ నీట్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేటటువంటి విద్యార్థులకు ఉచితంగా మెటీరియల్ కానివ్వండి, అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి అందించడం కోసం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ చట్టంపై పౌరులకు అవగాహన కల్పించేందుకు భారత ప్రభుత్వం ప్రారంభ 2026 దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించింది అంటే ఆదాయపు పన్ను చట్టం 2025. ఆదాయపు పన్ను చట్టం 2025 ఏ చట్టంపై పౌరులకు అవగాహన కల్పించేందుకు భారత ప్రభుత్వం ప్రారంభ 2026 అనే దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించిందంటే ఆదాయ పన్ను చట్టం 2025 లేదా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 పైన అవగాహన కల్పించేందుకు భారత ప్రభుత్వం అనేది ప్రారంభ 2026 అనే ప్రచారాన్ని తీసుకొచ్చింది. సో పాత ఆదాయ పన్ను చట్టం అనేటువంటి 1961 స్థానంలో మనకి ఈ ఆదాయపు పన్ను చట్టం 2025ను తీసుకురావడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, జల్ జీవన్ మిషన్ 2.0ను ఏ సంవత్సరం వరకు పొడిగించారు అంటే 2028 వరకు పొడిగించారు. జల్ జీవన్ మిషన్ 2.0ను 2028 వరకు పొడిగించడం జరిగింది. సో జలశక్తి మంత్రిత్వ శాఖ అనేది ఆగస్టు 15, 2019న మనకి ఈ జల్ జీవన్ మిషన్ 2.0ను అంటే 2.0 వర్షన్ను స్టార్ట్ చేయడం జరిగింది. సో దీన్ని 2028 వరకు పొడిగిస్తూ రీసెంట్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి వ్యక్తికి ప్రత్యేక డిజిటల్ చిరునామాను అందించేందుకు ధృవ అనే డిజిటల్ యాప్ను ఎవరు ప్రారంభించారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అనేటువంటి సంస్థ ప్రతి వ్యక్తికి ప్రత్యేక డిజిటల్ చిరునామాను అందించేందుకు గాను ధృవ అనే డిజిటల్ యాప్ను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఉడాన్ 2.0 పథకం కింద ఎన్ని కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్నారు? ఉడాన్ 2.0 పథకం కింద మనకి కొత్తగా 100 విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్నారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎంత బడ్జెట్తో? 28,840 కోట్ల బడ్జెట్తో ఉడాన్ 2.0 పథకం కింద కొత్తగా 100 విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్నారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో పైన మేము పెడుతున్నటువంటి ఎఫెక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, హిమ్ కనెక్ట్ చొరవను ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించింది? హిమ్ కనెక్ట్ చొరవను ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించింది అంటే మనకి ఆప్షన్ బి పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అనేది హిమ్ కనెక్ట్ అనే ఇనిషియేటివ్ను తీసుకొచ్చింది. సో దేనికోసం తీసుకొచ్చింది అంటే హిమాలయాల ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి
పరిశోధకులకు స్టార్టప్లు మరియు పెట్టుబడిదారులతో కనెక్ట్ చేయడం కోసం ఈ హిమ్ కనెక్ట్ అనే ఇనిషియేటివ్ను పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అనేది తీసుకొచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకి స్కీమ్స్ గురించి అడిగేటప్పుడు ఒక స్కీమ్ ఇచ్చి ఆ స్కీమ్ అనేది ఏ మంత్రిత్వ శాఖ తీసుకొచ్చింది లేదా ఏ మంత్రిత్వ శాఖ కింద ఆ పథకం అనేది తీసుకురాబడింది అని అడుగుతాడు. లేదంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో కూడా మనకి అడిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఎప్పుడు ప్రారంభించబడింది? ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పిఎంజిఎస్వై అనేది ఎప్పుడు ప్రారంభించబడింది అంటున్నాడు. అంటే 2000 సంవత్సరంలో ప్రారంభించబడింది. సో రాబోయే 5 ఏళ్లకు గాను కేంద్రం ఫేజ్ 4ను 70,125 కోట్ల బడ్జెట్తో ఆమోదించడం జరిగింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనలో భాగంగా మనకి ఫేజ్ 4ను 70,125 కోట్లతో ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బాల్య వివాహాలను అంతం చేయడానికి ఇటీవల ఏ జాతీయ చొరవను ప్రారంభించారు? అంటే బాల్ వివాహ్ ముక్త్ భారత్ అనే ఇనిషియేటివ్ను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దేశవ్యాప్తంగా బాల్య వివాహాలను అదేవిధంగా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం కోసం బాల్ వివాహ్ ముక్త్ భారత్ అనేటటువంటి ఇనిషియేటివ్ను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అక్టోబర్ 2025లో దేశవ్యాప్తంగా 1000 ప్రభుత్వ ఐటీఐలను ఆధునీకరించడానికి ప్రారంభించిన పథకం ఏది? అంటే పిఎం సేతు అనేది మనకి ఎప్పుడు తీసుకొచ్చారు? 2025లో తీసుకొచ్చారు. దేనికోసం తీసుకొచ్చారు అంటే భారతదేశ వ్యాప్తంగా 1000 ప్రభుత్వ ఐఐటీలను ఆధునీకరించడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పప్పు దినుసుల్లో స్వయం సమృద్ధి కోసం మిషన్కు ఎంత బడ్జెట్ను ఆమోదించారు? సెల్ఫ్ రిలయన్స్ ఇన్ పల్సెస్, పప్పు దినుసుల్లో స్వయం సమృద్ధి, దాన్ని ఏమంటామంటే సెల్ఫ్ రిలయన్స్ ఇన్ పల్సెస్ అని పిలుస్తాం. సో దీనికోసం ఎంత బడ్జెట్ను ఆమోదించారు అంటే మనకి 1440 కోట్లను ఆమోదించారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ద్వారా అమలయ్యేటటువంటి పప్పు దినుసుల్లో స్వయం సమృద్ధి అనే మిషన్కు మనకి 1440 కోట్లను కేటాయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వి రైజ్ చొరవను ప్రారంభించిన సంస్థ ఏది? వి రైజ్ అనేటటువంటి చొరవను ప్రారంభించినటువంటి సంస్థ నీతి ఆయోగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నీతి ఆయోగ్ నుంచి ఎలాంటి ఇనిషియేటివ్ వచ్చినా కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో తప్పకుండా 100% అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వి రైజ్ అనే చొరవ అనేది ఎవరు తీసుకొచ్చారంటే మనకి నీతి ఆయోగ్ అనేది తీసుకొచ్చింది. ఓకేనా? సో ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించేందుకు గాను వి రైజ్ అనేటువంటి ఇనిషియేటివ్ను నీతి ఆయోగ్ అనేది తీసుకొచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈపీఎఫ్కి సంబంధించిన వాయిద్యాలను లేదా లిటిగేషన్స్ని తగ్గించడం కోసం ఏ మంత్రిత్వ శాఖ విశ్వాస్ పథకాన్ని తీసుకొచ్చింది? ఈపీఎఫ్కి సంబంధించి మనకి వాయిద్యాలను, అంటే ఇక్కడ ఈపీఎఫ్ అంటే ఏంటంటే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్కు సంబంధించి లిటిగేషన్స్ను తగ్గించడం కోసం ఏ మంత్రిత్వ శాఖ విశ్వాస్ అనే పథకాన్ని తీసుకొచ్చింది అంటున్నాడు. అంటే మనకి కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనే మంత్రిత్వ శాఖ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్కు సంబంధించినటువంటి వాయిద్యాలు లేదా లిటిగేషన్స్ తగ్గించడం కోసం మనకి విశ్వాస్ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అప్నాగర్ చొరవను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? అప్నాగర్ అనే చొరవను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అంటే మనకి ఆప్షన్ బి పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ అనేది ప్రారంభించింది. సో జాతీయ రహదారుల వెంబడి ట్రక్ డ్రైవర్లకు పరిశుభ్రమైనటువంటి మరియు సరసమైనటువంటి విశ్రాంతి సౌకర్యాలను అందించడం కోసం మనకి అప్నాగర్ అనే చొరవను పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ అనేది తీసుకొచ్చింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శ్రేష్ఠ ఇండెక్స్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? శ్రేష్ఠ ఇండెక్స్ను లేదా శ్రేష్ఠ సూచికను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించిందంటే ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనేది ప్రారంభించింది. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్యతను కొలవడం కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనేది ఇక్కడ మనకి శ్రేష్ఠ అనే ఇండెక్స్ను తీసుకొచ్చింది. శ్రేష్ఠ అనే ఇండెక్స్ను ఎవరు తీసుకొచ్చారంటే ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనేది తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది అంటే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో
ఆరోగ్య సంరక్షణ సేవల యొక్క నాణ్యతను కొలవడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. శ్రేష్ఠ అనగానే మీకు గుర్తు రావాలి నాణ్యత అనేది. ఓకేనా? సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ 16 నుండి 18 సంవత్సరాల బాలికలలో నైపుణ్యాభివృద్ధి మరియు వొకేషనల్ ట్రైనింగ్ కోసం ఏ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నవ్య చొరవను ప్రారంభించాయి? 16 నుంచి 18 సంవత్సరాల బాలికలలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం కోసం లేదా వొకేషనల్ ట్రైనింగ్ కోసం ఏ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నవ్య అనే చొరవను తీసుకొచ్చాయి అంటున్నాడు. అంటే మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ, అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి శాఖ, మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ, అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి శాఖ కలిసి నవ్య అనే చొరవను తీసుకురావడం జరిగింది. సో, యువ బాలికలకు డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి, ఏఐ కానివ్వండి, డ్రోన్‌కు సంబంధించినటువంటి ఇలాంటి ఆధునిక నైపుణ్యాలలో శిక్షణను ఇవ్వడం కోసం నవ్య అనే ఇనిషియేటివ్‌ను ఎవరు తీసుకొచ్చారంటే మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ, అదేవిధంగా నైపుణ్య అభివృద్ధి శాఖ కలిసి దీన్ని తీసుకురావడం జరిగింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ భారతదేశ వ్యవసాయ ఆహార ఎగుమతులను పెంచడానికి భారతి చొరవను ప్రారంభించింది ఏ సంస్థ? భారతదేశ వ్యవసాయ ఆహార ఎగుమతులను పెంచడానికి భారతి చొరవను ప్రారంభించినటువంటి సంస్థ ఏది అంటున్నాడు. అంటే మనకి అపెడా సంస్థ. ఓకేనా? సో, అపెడా సంస్థ భారతదేశం యొక్క వ్యవసాయ ఆహార ఎగుమతులను పెంచడానికి భారతి చొరవని ఎవరు తీసుకొచ్చారంటే అపెడా అనే సంస్థ తీసుకొచ్చింది. సో, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని అపెడా అనేటటువంటి సంస్థ అనేది ఈ ఇనిషియేటివ్‌ను తీసుకొచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వెషన్ సాంకేతిక విద్య మరియు పరిశోధనలు పెంపొందించడానికి ప్రభుత్వం ఇటీవల 4,200 కోట్లతో ఆమోదించిన పథకం ఏది? సాంకేతిక విద్య అదేవిధంగా పరిశోధనను పెంపొందించడం కోసం ప్రభుత్వం ఇటీవల 4,200 కోట్లతో ప్రారంభించినటువంటి పథకం ఏంటంటే మెరిట్ స్కీమ్ పథకం అనేది ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద ఆమోదించబడిన బడ్జెట్ ఎంత? ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద ఆమోదించబడినటువంటి బడ్జెట్ ఎంత అంటే 1,00,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్లతో బడ్జెట్‌ని కేటాయించి మనకి 3.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ 2025లో ఆదియోగి అభ్యాస్‌ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? 2025లో మనకి దేన్ని తీసుకొచ్చారు? ఆదియోగి అభ్యాస్‌ను తీసుకొచ్చారు. సో, దీన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అంటున్నాడు. అంటే గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అనేది మనకి ఆదియోగి అభ్యాస్‌ను 2025లో తీసుకొచ్చింది. దేనికోసం తీసుకొచ్చింది అంటే గిరిజన సంఘాలను అట్టడుగు నాయకత్వంతో బలోపేతం చేయడానికి ఆదియోగి అభియాన్‌ను తీసుకురావడం జరిగింది. గిరిజన సంఘాలను అట్టడుగు నాయకత్వంతో బలోపేతం చేయడానికి ఈ ఇనిషియేటివ్‌ను తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ టోల్ ప్లాజా కార్మికుల పిల్లల కోసం ప్రాజెక్ట్ ఆరోహణ్‌ను ఎవరు ప్రారంభించారు? టోల్ ప్లాజా కార్మికుల యొక్క పిల్లల కోసం ప్రాజెక్ట్ ఆరోహణ్‌ను ఎవరు ప్రారంభించారు అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో, ఎన్‌హెచ్ఏఐ అనేది ప్రారంభించింది. టోల్ ప్లాజా కార్మికుల యొక్క పిల్లలకు స్కాలర్‌షిప్‌లు అందించడం కోసం ప్రాజెక్ట్ ఆరోహణ్‌ను ఎన్‌హెచ్ఏఐ ప్రారంభించింది. నెక్స్ట్ క్వెషన్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఎప్పుడు ప్రారంభించబడింది? ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనేది 28 ఆగస్ట్ 2014న ప్రారంభించబడింది. నెక్స్ట్ క్వెషన్ పీఎం స్వనిధి పథకాన్ని కేంద్ర కేబినెట్ ఏ తేదీ వరకు పొడిగించింది? పీఎం స్వనిధి అనే పథకాన్ని కేంద్ర కేబినెట్ అనేది మనకి 31 మార్చ్ 2030 వరకు పొడిగించింది. సో, దీన్ని మనకి వీధి వ్యాపారులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణాలను అందించడం కోసం తీసుకురావడం జరిగింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ ఒడిశా, పంజాబ్ మరియు ఆంధ్రప్రదేశ్‌లలో సెమీకండక్టర్ యూనిట్లను స్థాపించడానికి కేబినెట్ ఎంత బడ్జెట్‌ను ఆమోదించింది? ఒడిశా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌లలో సెమీకండక్టర్ యూనిట్లను స్థాపించడం కోసం కేబినెట్ ఎంత బడ్జెట్‌ను ఆమోదించింది అంటున్నాడు. అంటే 4,600 కోట్లను ఆమోదించింది. సో, ఇండియా సెమీకండక్టర్ మిషన్‌లో భాగంగా మనకి ఒడిశా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌లలో సెమీకండక్టర్ యూనిట్లను చిప్ల యొక్క తయారీకి సంబంధించి యూనిట్లను ఏర్పాటు చేయడం కోసం 4,600 కోట్లను మనకి బడ్జెట్‌లో కేటాయించడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్
యమునా వాటర్ పైప్ లైన్ ప్రాజెక్టు కోసం ఏ 2 రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి? యమునా వాటర్ పైప్ లైన్ ప్రాజెక్టు కోసం ఏ 2 రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయంటే హర్యానా, రాజస్థాన్ అనే రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. వెరీ 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 ఇంపార్టెంట్. కేంద్ర కేబినెట్ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనను ఎప్పుడు ప్రారంభించింది? PMDDKY పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది అంటున్నాడు. అంటే 16 జూలై 2025న ప్రారంభించింది. 11 కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందినటువంటి 36 వ్యవసాయ పథకాలను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం అనేది ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనను ప్రారంభించడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పరిశోధన, అభివృద్ధి మరియు ఆవిష్కరణల పథకం కోసం కేంద్ర కేబినెట్ ఆమోదించిన మొత్తం బడ్జెట్ ఎంత? పరిశోధనకు సంబంధించి, అదేవిధంగా అభివృద్ధి, ఆవిష్కరణలకు సంబంధించి కేంద్ర కేబినెట్ అనేది ఆమోదించినటువంటి మొత్తం బడ్జెట్ ఎంత అంటున్నాడు. అంటే 1,00,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్ల రూపాయలు. సో ప్రైవేట్ రంగంలో పరిశోధన మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడం కోసం ఈ 1,00,000 కోట్ల రూపాయలను ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎస్ఎంఈల కోసం అతిథి పథకాన్ని ఎవరు ప్రారంభించారు? ఎంఎస్ఎంఈల కోసం అతిథి అనే పథకాన్ని ఎవరు ప్రారంభించారు అంటే మనకి మనోహర్ లాల్ గట్టర్ ప్రారంభించారు. సో పారిశ్రామిక సంస్థల్లో శక్తి సామర్థ్యాలు, అదేవిధంగా సాంకేతికతల మోహరింపు కోసం మద్దతుగా 1000 కోట్ల బడ్జెట్ను మనోహర్ లాల్ గట్ ప్రారంభించారు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ధర్తీ అబాజాన్ భాగీదారీ అభియాన్ ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ధర్తీ అబాజాన్ భాగీదారీ అభియాన్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అంటే మనకి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ అనేది ప్రారంభించింది. సో దేనికోసం ప్రారంభించింది అంటే 1,00,000 గిరిజన గ్రామాలకు సంక్షేమ ఫలాలను అందించడం కోసం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, దేశవ్యాప్తంగా ఉన్న ఎస్టీ విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించడానికి జై హింద్ పథకాన్ని ప్రారంభించిన విశ్వవిద్యాలయం ఏది? సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్టీ విద్యార్థులలో నైపుణ్యాలను, స్కిల్ని డెవలప్ చేయడం కోసం జై హింద్ అనే పథకాన్ని ప్రారంభించినటువంటి విశ్వవిద్యాలయం లేదా యూనివర్సిటీ ఏది అంటున్నాడు. అంటే ఢిల్లీ యూనివర్సిటీ. సో జై హింద్ అనే పథకాన్ని ఢిల్లీ యూనివర్సిటీ అనేది ప్రారంభించింది. దేనికోసం ప్రారంభించింది అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి షెడ్యూల్ తెగల విద్యార్థుల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రారంభించింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉన్నత స్థాయి అభ్యర్థులను ప్రైవేట్ ఉద్యోగ దాతలతో కనెక్ట్ చేయడానికి యూపీఎస్సీ ఏ చొరవను ప్రారంభించింది? ఉన్నత స్థాయి అభ్యర్థులను లేదా టాప్ క్యాండిడేట్స్ను ప్రైవేట్ ఉద్యోగ దాతలతో కనెక్ట్ చేయడానికి యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఏ ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది అంటున్నాడు. అంటే ప్రతిభా సేతు అనే ఇనిషియేటివ్ని ఎవరు తీసుకొచ్చారంటే యూపీఎస్సీ తీసుకొచ్చింది. దేనికోసం? ఉన్నత స్థాయి అభ్యర్థులను ప్రైవేట్ ఉద్యోగదాతలతో కనెక్ట్ చేయడం కోసం తీసుకొచ్చింది. సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఫైనల్ లిస్ట్లో ఎంపిక కాని ప్రతిభావంతులైనటువంటి అభ్యర్థులకు ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించడం కోసం వారికి యూపీఎస్సీ ప్రతిభా సేతు అనే ఇనిషియేటివ్ను తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఉల్లాస్ పథకం కింద మొట్టమొదటి పూర్తిగా అక్షరాస్యులైన రాష్ట్రంగా ఏది ప్రకటించబడింది? సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఉల్లాస్ పథకం కింద 5వ 100% అక్షరాస్యత సాధించినటువంటి రాష్ట్రం ఏది? సిక్కిం రాష్ట్రం. సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు? ఉల్లాస్ పథకం కింద మొట్టమొదటి పూర్తిగా 100% అక్షరాస్యత సాధించినటువంటి రాష్ట్రం ఏది అంటున్నాడు. అంటే మిజోరాం రాష్ట్రం. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నవభారత్ సాక్షరతా కార్యక్రమం కింద లేదా ఉల్లాస్ పథకం కింద 100% వయోజన అక్షరాస్యతను సాధించినటువంటి మొట్టమొదటి భారతదేశపు రాష్ట్రం ఏంటంటే మిజోరాం రాష్ట్రం. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ క్లిష్టమైన ఖనిజాల మిషన్ కోసం భారత ప్రభుత్వం ఆమోదించిన బడ్జెట్ ఎంత అంటే ఆప్షన్ సి 34,300 కోట్లు. జాతీయ క్లిష్టమైనటువంటి ఖనిజాల మిషన్ కోసం అంటే నేషనల్ క్రిటికల్ మినరల్స్ కోసం భారత ప్రభుత్వం ఆమోదించినటువంటి బడ్జెట్ ఎంత అంటే 34,300 కోట్లు. సో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీలో ఉపయోగించేటటువంటి ఖనిజాల వెలికితీత కోసం, దాన్ని ప్రోత్సహించడం కోసం గనుల మంత్రిత్వ శాఖకు 7 సంవత్సరాలకు గాను మనకి 34,300 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన
కృషి సించాయి యోజన కింద 1600 కోట్లతో కేంద్ర కేబినెట్ ఏ ఉప పథకాన్ని ఆమోదించింది? అంటే మనకి మోడర్నైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్. సో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద 1600 కోట్లతో కేంద్ర కేబినెట్ అనేది మనకి మోడర్నైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ అనే ఉప పథకాన్ని సబ్ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నీటిపారుదల వ్యవస్థను ఆధునీకరించే లక్ష్యంతో మనకి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రీయ గోకుల్ మిషన్ కోసం కేంద్ర కేబినెట్ ఆమోదించిన మొత్తం బడ్జెట్ ఎంత? అంటే 3400 కోట్లు. సో దేశీయ ఆవు మరియు గేదె జాతుల అభివృద్ధి అదేవిధంగా సంరక్షణ కోసం రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనే పథకం ద్వారా కేంద్ర కేబినెట్ అనేది మనకి 3400 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 30 ఏళ్లలోపు యువ రచయితలకు శిక్షణ ఇవ్వడానికి పిఎం ఇవా 3.0 పథకాన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? 30 ఏళ్లలోపు యువ రచయితలకు శిక్షణ ఇవ్వడం కోసం పిఎం ఇవా 3.0 పథకాన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏంటంటే విద్యా మంత్రిత్వ శాఖ. విద్యా మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం. మెరైన్ మౌలిక సదుపాయాలను ఆధునీకరించేందుకు వన్ నేషన్ వన్ పోర్ట్ చొరవను ఆవిష్కరించింది ఎవరు? అంటే సర్బానంద సోనోవాల్. సర్బానంద సోనోవాల్ మనకి మెరైన్ మౌలిక సదుపాయాలను ఆధునీకరించేందుకు వన్ నేషన్ వన్ పోర్ట్ అనే ఇనిషియేటివ్ను ప్రారంభించారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పోర్ట్స్ కానివ్వండి, షిప్పింగ్ కానివ్వండి, అదేవిధంగా జల మార్గాల శాఖ మంత్రి అయినటువంటి సర్బానంద సోనోవాల్ గ్లోబల్ ట్రేడ్ను పెంపొందించేందుకు గాను వన్ నేషన్ వన్ పోర్ట్ అనేటువంటి ఇనిషియేటివ్ను ఆవిష్కరించడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గేమింగ్ మరియు యానిమేషన్ స్టార్టప్ల కోసం వావిక్స్ 2025 చొరవను ఏ మంత్రిత్వ శాఖ ఆవిష్కరించింది? గేమింగ్ అదేవిధంగా యానిమేషన్ స్టార్టప్ల కోసం వావిక్స్ 2025 చొరవను ఏ మంత్రిత్వ శాఖ ఆవిష్కరించింది? అంటే సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ అనేది వావిక్స్ 2025 అనే చొరవను ప్రారంభించింది. దేనికోసం? గేమింగ్ మరియు యానిమేషన్ స్టార్టప్లను అభివృద్ధి చేయడం కోసం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దేశ సంస్కృతిని ప్రతిబింబించే పబ్లిక్ ఆర్ట్ను రూపొందించడానికి ప్రాజెక్ట్ పరిని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? దేశ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా పబ్లిక్ ఆర్ట్ను రూపొందించడం కోసం ప్రాజెక్ట్ పరి అనే ఇనిషియేటివ్ను ఏ మంత్రిత్వ శాఖ తీసుకొచ్చింది? అంటే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనేది తీసుకొచ్చింది. సో ఇక్కడ పరి అంటే ఏంటి? పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా. పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మనకి పరి అనే స్కీమ్లో పరి అబ్రివేషన్ రాయమని కూడా అడుగుతాడు. పరి అంటే ఏంటంటే పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, పట్టణ ప్రాంతాల్లో భూ సర్వే చేయడానికి పైలట్ ప్రాజెక్టుగా నక్ష ఇనిషియేటివ్ను ఎవరు ప్రారంభించారు? అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ నక్ష అనే ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. దేనికోసం? పట్టణ ప్రాంతాల్లో భూ సర్వే చేయడానికి పైలట్ ప్రాజెక్ట్గా భూ సర్వే చేయడానికి నక్ష అనే చొరవను తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మడ అడవుల పెంపకం కోసం తీసుకువచ్చిన మిస్టీ పథకం కింద నేషనల్ లీడర్గా ఆవిర్భవించిన రాష్ట్రం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్. మడ అడవుల యొక్క పెంపకం కోసం తీసుకొచ్చినటువంటి పథకం ఏంటి? మిస్టీ పథకం. సో ఇది మనకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకం అండి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకం ఇది. మిస్టీ పథకం అనేది దేనికోసం తీసుకొచ్చారంటే మనకి మడ అడవుల యొక్క పెంపకానికి సంబంధించి వాటి యొక్క రక్షణకు సంబంధించినటువంటి తీసుకొచ్చినటువంటి పథకం ఇది. సో దీనికి లీడర్గా ఆవిర్భవించినటువంటి రాష్ట్రం ఇది అంటున్నాడు. అంటే గుజరాత్ రాష్ట్రం. కేవలం 2 ఏళ్ల వ్యవధిలో 1920 హెక్టార్లలో మడ అడవులను పెంచి గుజరాత్ రాష్ట్రం అనేది ఈ పథకంలో జాతీయ స్థాయి లీడర్గా నిలిచింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయ ప్రయోజనాల కోసం మహిళా స్వయం సహాయక సంఘాలకు లేదా SHGsకు డ్రోన్లను అందించడానికి ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది? వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో నమో డ్రోన్ దీదీ, నమో డ్రోన్ దీదీ అనే పథకాన్ని ప్రారంభించారు. సో దేనికోసం ప్రారంభించారంటే వ్యవసాయ ప్రయోజనాల కోసం మహిళల స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లను అందించడం కోసం
నమో డ్రోన్ దీదీ అనే పథకాన్ని మనకి కేంద్ర ప్రభుత్వం అనేది స్టార్ట్ చేసింది. సో వ్యవసాయంలో ద్రవ ఎరువులు, అదేవిధంగా పురుగుల మందులను పిచికారీ చేయడానికి మహిళా ఎస్హెచ్జీలకు డ్రోన్లను అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అంతర్గత జల మార్గాలను మరియు కార్గో కదలికలను ప్రోత్సహించడానికి జల్ వాహిక్ పథకాన్ని ఎవరు ప్రారంభించారు? భారతదేశంలో అంతర్గత జల మార్గాలను మరియు కార్గో కదలికలను ప్రోత్సహించడానికి జల్ వాహిక్ పథకాన్ని ఎవరు ప్రారంభించారు అంటే సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు. సో గంగా, బ్రహ్మపుత్ర మరియు బరాక్ నదులపైన జల మార్గాల ద్వారా వస్తువుల రవాణాను పెంచడం కోసం ఉద్దేశించినటువంటి జల్ వాహిక్ అనేటటువంటి పథకాన్ని మనకి ఎవరు ప్రారంభించారంటే సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిజిటలైజేషన్ ద్వారా వ్యవసాయ వనరులను పొందేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖతో కలిసి ప్రాజెక్ట్ విస్తార్ను ఏ సంస్థ ప్రారంభించింది? డిజిటలైజేషన్ ద్వారా వ్యవసాయ వనరులను పొందేందుకు గాను వ్యవసాయ మంత్రిత్వ శాఖతో కలిసి సంయుక్తంగా ప్రాజెక్ట్ విస్తార్ను ఏ సంస్థ ప్రారంభించింది అంటే ఐఐటి మద్రాస్ అనేది ప్రారంభించింది. వ్యవసాయ విస్తరణను డిజిటలైజేషన్ చేయడం కోసం ఐఐటి మద్రాస్ అనేది వ్యవసాయ మంత్రిత్వ శాఖతో కలిసి ఏ ఇనిషియేటివ్ని తీసుకొచ్చిందంటే ప్రాజెక్ట్ విస్తార్ అనే ఇనిషియేటివ్ను తీసుకొచ్చింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా నయు చేతన ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాను నయు చేతన అనే ఇనిషియేటివ్ను తీసుకురావడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజన సంఘాలకు చెందినటువంటి మహిళా ప్రతినిధులను బలోపేతం చేయడానికి పంచాయత్ సే పార్లమెంట్ 2.0 చొరవను ఎవరు ప్రారంభించారు? పంచాయత్ సే పార్లమెంట్ 2.0 చొరవను ఎవరు ప్రారంభించారంటే జాతీయ మహిళా కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది ప్రారంభించింది. దేనికోసం ప్రారంభించింది అంటే గిరిజన సంఘాలకు చెందినటువంటి మహిళా ప్రతినిధులను బలోపేతం చేయడానికి దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రారంభించిన పిఎం విద్యాలక్ష్మి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఉన్నత చదువుల కోసం ఎడ్యుకేషన్ లోన్స్ అందించడమే మనకి పిఎం విద్యాలక్ష్మి యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి 10,900 కోట్ల బడ్జెట్తో పిఎం ఈ డ్రైవ్ పథకాన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? వెరీ 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 ఇంపార్టెంట్ అండి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి మనకి పిఎం ఈ డ్రైవ్ అనే పథకాన్ని 10,900 కోట్ల బడ్జెట్తో తీసుకురావడం జరిగింది. సో దీన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అంటున్నాడు అంటే భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ అనేది 10,900 కోట్లతో పిఎం ఈ డ్రైవ్ అనే పథకాన్ని దేనికోసం తీసుకొచ్చిందంటే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం కోసం తీసుకొచ్చింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కోసం సూపర్ రివిజన్ మెటీరియల్ తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు 18 మంత్స్కి సంబంధించినటువంటి 750 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంటే మనకి జనవరి 2025 నుంచి జూన్ 2026 వరకు 18 మంత్స్కి సంబంధించినటువంటి 750 కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అదేవిధంగా టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ దాదాపుగా 11 టాపిక్స్ సంబంధించినటువంటి టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి కెమిస్ట్రీకి సంబంధించి 500 ఎంసీక్యూస్, ఫిజిక్స్కి సంబంధించినటువంటి 500 ఎంసీక్యూస్, నెక్స్ట్ బయాలజీకి సంబంధించినటువంటి 500 ఎంసీక్యూస్, మొత్తం కలిసి మనకి 1500 ఎంసీక్యూస్ ఉంటాయి జనరల్ సైన్స్కి సంబంధించి. అదేవిధంగా 10 గ్రాండ్ టెస్టులు ఉన్నాయి. ఇందులో మనకి 10 గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయి. నెక్స్ట్ మనం ఇంతకుముందు 2025లో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ జరిగినప్పుడు షిఫ్ట్ వైజ్ అనాలిసిస్కి సంబంధించి వీడియోస్ అనేవి చేయడం జరిగింది. ఆ వీడియోస్కి సంబంధించినటువంటి అన్ని పీడిఎఫ్లు కూడా మనం ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. కేవలం 149 రూపీస్ మాత్రమే. ప్రతి ఒక్కరూ తప్పకుండా తీసుకోవాల్సినటువంటి కోర్సు. ఇందులో
ఇందులో మీకు కరెంట్ అఫైర్స్ అనేవి ఎలా ఇవ్వడం జరిగిందంటే 16 నుంచి 20 వరకు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసే విధంగా కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించి 20+ మార్క్స్ వచ్చే విధంగా మనం ఈ క్వశ్చన్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. మీరు ప్లే స్టోర్లో కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సును అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ఉంటుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సును అవైల్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.